హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్నాస్ బ్లాగ్స్. ఎట్లున్నారు? మస్తుగా ఉన్నారులే. లాస్ట్ బ్లాగ్ కంటిన్యూ బ్లాగ్ అనమాట ఇది. అయితే ఇంకా ఈవినింగ్ అయితే నేనైతే ఇక్కడ గారెలు అయితే చేసేస్తున్నాను. అయితే ఈ గారెలు నేను చేయడం మొదలు పెట్టానో లేదో కానీ వర్షం అయితే ఆ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చేస్తూనే వేడిగా ఇంకా అందరికి ఇచ్చేసాను. ఫస్ట్ అయితే పిల్లలకి వేసి ఇచ్చేసాను. ఈ విధంగా అయితే ఇంక ఇద్దరు కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. తర్వాత అన్నీ చేసిన తర్వాత ఇంక అందరికీ ఇచ్చేసి ఇంకా నేను మా హస్బెండ్ గారు ఇద్దరం అయితే కూర్చొని ఈ విధంగా అయితే తింటూ ఉన్నామన్నమాట. చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి. చాలా బాగా చేస్తారు. నడు ఇంట్లోకి నడు. బాగా వస్తుంది ఇల్లు వర్షం. రండి ఇంక ఇక్కడైతే మేమైతే ఇంకా నేను మా హస్బెండ్ గారు తనకైతే ఫస్ట్ టీ ఇచ్చేసాను అనమాట. మేమైతే ఎంజాయ్ చేసేస్తాం. బాయ్. ఇంక ఇక్కడ చూసారు కదా, ఇంకా పిల్లలు కూడా ఇచ్చేసాను. వాళ్ళు తినేసి ఇంక ఇద్దరు ఈ విధంగా ఆడుకుంటున్నారు. ఇంకా అయితే నాకైతే ఈ ప్రెగ్నెన్సీలో సెకండ్ ప్రెగ్నెన్సీ కదా నాకు ఇది. ఆఫ్టర్ 8 years తర్వాత ప్లాన్ చేసుకున్నాం కదా మేము. నాకు ఇప్పుడైతే క్రేవింగ్స్ అయితే అది తినాలి ఇది తినాలి అని క్రేవింగ్స్ అయితే ఏం అనిపించట్లేదు. మన వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరైనా ఉంటే మీకు ఇలాగే ఉండిందా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మామూలుగా ప్రెగ్నెంట్ ఉమెన్ అంటేనే క్రేవింగ్స్ అది తినాలనిపిస్తుంది అని ఆశ అనేది ఉంటుంది కదా. బట్ నాకు అది ఏవి లేవన్నమాట. ఇంక ఇద్దరికి పిల్లలకైతే డిన్నర్కి ఇంకా పెరుగన్నం వేసి ఇచ్చేసాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే వాళ్ళకి మిల్క్ ఇచ్చేసి మా ఆడబిడ్డకి టీ. మై ఛానల్ ఈరోజు అయితే చంద్రగ్రహణం సండే అనమాట. మార్నింగ్ బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. లేవగానే పిల్లలకైతే మిల్క్ ఇచ్చేసి నేనైతే టీ తాగుతున్నాను. ఇక్కడ చూసారు కదా, ఇంకా తర్వాత కొంచెం రిలాక్స్ అయిపోయిన తర్వాతకి ఇంకా ముగ్గురికైతే ఈ విధంగా అయితే టిఫిన్ నేను యాక్చువల్గా ఆ రోజు పులిహోర చేశాను అనమాట. ఇంకా ఆ రోజు అయితే చంద్రగ్రహణం కాబట్టి మేమైతే నాన్ వెజ్ అయితే తెచ్చుకోలేదు. ఎందుకు అనేసి నేనైతే తెప్పియలేదన్నమాట. సో ఈ విధంగా అయితే బ్రేక్ఫాస్ట్ అయితే పులిహోర తింటున్నారు. ఆఫ్టర్నూన్ వచ్చేసి మునక్కాయ కర్రీ చేశాను. ఇంకా అందరు తినేసిన తర్వాతకి ఈ విధంగా చాలా లేజీగా ఆ డే అంతా గడిచిపోయిందో అంతవరకు ఆ వీడియో తీశాను. అంటే ఇంకా ఏమంటారు, బోరు వేస్తూ ఉన్నారనమాట మా ఇంటి పక్కకి. అందుకే ఇంకా నాకు ఇంట్రెస్ట్ అనిపించలేదు. చాలా అంటే చాలా సౌండ్కి చాలా హెడేక్ ఇరిటేటింగ్ ఉండిందనమాట. ఆ తర్వాత ఇంక ఇక్కడ గ్యాస్ అంతా నీట్గా లేకపోతే అదంతా క్లీన్ చేస్తున్నాను అనమాట. గ్యాస్ అంతా నీట్గా కడిగేసి ఆ తర్వాత చంద్రగ్రహణం రోజు అయితే నేను వ్లాగ్ అంతా షూట్ చేశాను అనమాట. ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. అయితే చెప్పాను కదా, నేను ఆ బోర్ వేయడం వల్ల సౌండ్కి నాకు హెడ్ఏక్గా ఉండి అసలు ఆ రోజు ఏమంటారు షూటే చేయలేదు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇంకా మనము గ్రహణం పోయిందంటే ఇంకంతా క్లీనింగ్ చేసుకోవాలి కదా. ఈ విధంగా అయితే ఫస్ట్ లేవగానే బయట అంతా నీట్గా కడిగేసి మెట్లు కానీ వరండా అంతా నీట్గా కడిగేసి ముగ్గు పెట్టేశాను. ఆ తర్వాత ఇక్కడ చూసారు కదా, కౌంటర్ టాప్ మొత్తం నీట్గా క్లీన్ చేసేస్తున్నాను అనమాట. మనకు ఫస్ట్ లేవగానే కిచెన్లో గ్యాస్ క్లీన్గా ఉంటేనే చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ప్రతి ఒక్క ఉమెన్కి. అందుకే అంటారు కదా, ఇంటికి ఇల్లాలు దీపం అని. సో అందుకే అనమాట. ఇక్కడైతే ఇంకా గ్యాస్ అంతా క్లీన్ చేసేసి ఇంకా షంకులో చూసారా చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట విజిల్స్. అవి కూడా క్లీన్ చేసేసేయాలి. ఇంకా గ్యాస్ అంతా క్లీన్ చేసేసి షంకుల విజిల్స్ ఇంకా నేను ఆ రోజు అయితే బ్రేక్ఫాస్ట్కి ఇల్లంతా నీట్గా చేశాను. ఊడ్ చేసిన తర్వాత ఐడియా లేదు, నీట్గా ఏమంటారు సాల్ట్ పసుపు అయితే ఇంకా కూడా తుడిచాను. అండ్ అలాగే బిఫోర్ డే వచ్చేసి గ్రహణం పట్టే ముందు వచ్చేసి గడ్డి అయితే తెప్పించి మనం బియ్యంలో కానీ ఫ్రిడ్జ్లో కానీ దేవుడి గదిలో కానీ అక్కడ అన్నిటి దగ్గర వేసుకుంటే ఏంటంటే మరీ క్లీనింగ్ చేసుకోలేని వాళ్ళకి ఇది కొంచెం బాగుంటుంది. అండ్ అలాగే ఏమంటారు, కొంచెం గ్రహణం అంటే పాడైపోతాయి అనే విధంగా కూడా చెప్తారు కదా. సో మన పెద్దవాళ్ళు చెప్పినట్టు వాటిలో అట్లీస్ట్ కొన్ని అయినా పాటివ్వాలి మనము.
అందుకే నాకు తెలిసినవైతే నేను పాటించాను. అలాగే ఇంక ఇక్కడ అంతా కుళ్ళులు ఉంటాయి, బిందె కూడా కడిగి నీట్గా పెట్టేసి ఈ విధంగా అయితే చాలా వర్క్ అయింది నాకు. ఇంకా వర్క్ అంతా చేసుకొని నేనైతే రాగి సంగటి రాగి జావ చేసుకున్నాను అనమాట. చేసుకొని ఇంకంతా క్లీనింగ్ అంతా చేసేసి వంట కూడా ప్రిపేర్ చేసేసి లాస్యన్ స్కూల్కి కూడా పంపించేసి ఇవన్నీ చేసుకున్న తర్వాతకి తలస్నానం అనేది చేసుకున్నాను అనమాట. ఇంకా తలంటుకొని వచ్చేసిన తర్వాతకి ఇంకా నేను పూజ చేయకూడదు కాబట్టి జస్ట్ ఒక అగరబత్తి అండ్ అలాగే సాంబ్రాణి ఇంట్లో వేసేసాను. ఇంకా మా హస్బెండ్ గారు లేచిన తర్వాత తల స్నానం చేసి తన దీపం పెట్టేశారు దేవుడి దగ్గర. ఈ విధంగా అయితే నేను ఈ చంద్రగ్రహణం అయిపోయిన నెక్స్ట్ డే అయితే జరుపుకున్నానమాట. మీరు ఎలా చేసుకున్నారు అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. మీకు బోరింగ్గా ఉంటే స్కిప్ చేసేయండి. బట్ మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేయండి. సో దట్ నేను పెట్టి ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు నోటిఫికేషన్స్ ద్వారా అయితే వచ్చేస్తాయి. అయితే నేను చెప్పాను కదా బిఫోరు, ఎందుకు నాకు క్రేవింగ్స్ అనేది ఎక్కువ ఉండట్లేదు, నాకు అర్థం కావట్లేదు అనమాట. మీకు కూడా ఎవరికైనా ఇలా ఉందా అనేది నాకు డెఫినెట్లీ కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి. ఫస్ట్ ప్రెగ్నెంట్ అప్పుడైతే నాకైతే ఎక్కువ పూరి తినాలనిపించేది. అండ్ ఇంకా అప్పుడు వాంతింగ్స్ అయ్యేటి అనమాట. నేనైతే పాలు తాగినట్టు కక్కేసేదాన్ని, ఆ విధంగా అయ్యేటి నాకు. ఇంకా అది కాక 8 years కింద కాబట్టి ఇంకా నాకు ఏమీ అంత క్రేవింగ్ గుర్తులేదు. అయితే ఇప్పుడైతే నాకు ఇంకా స్వీట్ మీదకి కానీ లేదంటే ఇంకేమన్నా పండ్ల మీదకి కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు ఓకే మంచిగా అరిగిపోతుంది, బాగుంటుంది అలా అన్నమాట. ఓకే, ఇంకా ఈ విధంగా నేను చేసుకుంటూ ఉన్నాను. మీకు బోరింగ్గా అనిపిస్తుండొచ్చు, బట్ మనం చేసేది అంటే ఇంట్లో ఉంటున్న హౌస్ వైఫ్స్ ఏం చేస్తారులే, వాళ్ళకి ఏం పని పాటు ఉంటుందిలే అనుకుంటారు. బట్ ఇంట్లో ఉండే వాళ్ళకి చాలా వర్క్స్ ఉంటాయండి. ఏమంటారు, డ్యూటీకి వెళ్ళే వాళ్ళకన్నా పర్లేదు కానీ అన్నీ చక్కగా పెట్టేసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ చూసారు కదా, ఇంకా నేను ఒక దాంట్లో పప్పు పెట్టేశాను, ఒక దాంట్లో రైస్ పెట్టేసి ఇంకంతా నీట్గా శుభ్రం చేసుకొని ఇక్కడ బిందె కూడా నీట్గా కడిగాను కదా, అందులో వాటర్ అయితే పోస్తున్నాను. ఇంకా శంఖ నిండా సామాన్ చూసారు కదా ఎన్ని ఉన్నాయో. ఈ విధంగా లాస్యాన్ని పంపించేసి ఇక్కడ బయట అంతా క్లీన్ చేసి ఇంక ఇల్లంతా కూడా నీట్గా క్లీన్ చేసి తుడిచేసానని చెప్పాను కదా. ఇప్పుడైతే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం అనమాట. డాక్టర్ అపాయింట్మెంట్ అయితే ఉంది ఇప్పుడు. సో ఇప్పుడైతే 2:30 అవుతుంది, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. సో చూపిస్తాను నేను. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్ వ్లాగ్. ఇప్పుడైతే నేను హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను అనమాట. ఆఫ్టర్ టిఫా స్కానింగ్ తర్వాత కొన్ని బ్లడ్ టెస్ట్లు అయితే రాశారనమాట. సో దానికోసమే ఇప్పుడు హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. హోప్ మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్నాస్ వ్లాగ్స్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్ మై ఛానల్. టాటా.